స్థాయిలో ర్యాంపేజ్ స్పీచ్ ఇవ్వబోతున్నటువంటి బండ్ల గణేష్ గారికి వెల్కమ్. సంతోషం. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. కే ర్యాంప్, నిజంగా ఇది కే ర్యాంపే. మిత్రులు, తమ్ముడు, నిర్మాతలు రాజేష్కి, శివకి అభినందన తెలియజేస్తూ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మీరు ఇంకా ఇంకా మంచి హిట్లు కొట్టాలని, నువ్వు మాత్రం స్టేజీల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని, సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు, రాజకీయాలు వర్కౌట్ అవుద్ది, ఇక్కడ రిక్వెస్టే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ తమ్ముడు కే ర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఒక కుర్రాడు గురించి చెప్పాలి, ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి. ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బవరం అనే ఈ అబ్బాయి కష్టపడి తన కళలు కానీ బాంచేట్ నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి, హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయచోట్ అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది, మా నాన్న ఇంకోటి కంపన్నాడు, అవి చేయకండి. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి, హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు. ఇంకొకటి చెప్తున్నా, కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలాలు లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సార్ ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేట్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తామని ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్చుకొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కే ర్యాంప్. అమ్మా, ఆస్తి వారసత్వంగా చేయొచ్చు, అంతస్తు వారసత్వంగా చేయొచ్చు, తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. నాకు 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్కి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్టు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కిరణ్ కే ర్యాంప్ టీమ్. తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమ్ముడు చూడండి కదా ప్రేమ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ. లవ్ యూ సో మచ్. అమ్మా, గ్రౌండ్ని మర్చిపోబాక, నిజాయితీని మర్చిపోబాక, కథలు మర్చిపోబాక. కే ర్యాంప్ నీ భవిష్యత్ కే ర్యాంప్.
బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారు కూడా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ బండ్ల గణేష్ గారు. చెప్పాడా, ఒక్కసారిగా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది బండ్ల గణేష్ గారి స్పీచ్తో.